హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ రాగి మురుకులు అండి. ఈ ప్రాసెస్లో రాగి మురుకులను ఒక్కసారి తయారు చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు ఏదైనా స్నాక్స్ అడిగినప్పుడు లేక స్నాక్స్ బాక్స్లోకి ఈజీగా అప్పటికప్పుడు తయారు చేసుకుని ఈ రాగి మురుకులను మీరు కూడా ఇదే ప్రాసెస్లో ఒక్కసారి తయారు చేసి చూడండి, చాలా టేస్టీగా మంచి క్రిస్పీగా ఉంటాయి. ముందుగా ఈ రాగి మురుకులను తయారు చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 కప్ పుట్నాల పప్పును యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న పప్పుని వీలైనంత మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి ఈ విధంగా జల్లించుకోవాలి. ఈ విధంగా జల్లించుకోవడం వలన రాగి మురుకులు చాలా సాఫ్ట్గా మంచి క్రిస్పీగా వస్తాయి. ఈ విధంగా జల్లించుకున్న పిండిని ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని అందులోకి 2 కప్స్ బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. 2 కప్స్ బియ్యం పిండికి 1 కప్ రాగి పిండిని యాడ్ చేసుకోవాలి. మనం రాగి మురుకులు తయారు చేస్తున్నాం కాబట్టి అందులోకి 1 కప్ రాగి పిండిని యాడ్ చేసుకోవాలి. అందులోనే టేస్ట్కి సరిపడినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ కారం అనేది మీరు తినే కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. అందులోనే 3 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు, 1 టేబుల్ స్పూన్ వామును ఈ విధంగా నలుపుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి 3 టేబుల్ స్పూన్ వేడిగా ఉండే ఆయిల్ని యాడ్ చేసుకొని ఈ స్పైసెస్ అన్నీ ఈ పిండిలోకి కలిసేంత వరకు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా స్పైసెస్ అన్ని పిండిలోకి బాగా మిక్స్ అయిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. మనం రాగి పిండితో మురుకులు తయారు చేస్తున్నాం కాబట్టి పిండిని కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలండి, మరీ గట్టిగా కలుపుకోకూడదు. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా సాఫ్ట్గా ఉంటే రాగి మురుకులు చాలా ఈజీగా వస్తాయండి. ఈ విధంగా పిండిని సాఫ్ట్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మురుకులు వేసేదానికి మురుకుల మిషన్లోకి మీకు నచ్చిన ప్లేట్ని వేసుకొని ఈ మురుకుల మిషన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ గ్రీస్ చేసుకోవడం వలన మురుకులు వేస్తున్నప్పుడు ఎక్కడ అతుక్కోకుండా నీట్గా వస్తాయి. ఈ విధంగా మురుకుల మిషన్లోకి ఆయిల్ని గ్రీస్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కలుపుకొని ఉన్న పిండిలో నుంచి మురుకుల మిషన్లోకి సరిపడినంత పిండిని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా పిండిని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు మురుకులు వేసేదానికి ఒక చిల్లుల గరిటె తీసుకొని చిల్లుల గరిటెకి కొంచెం ఆయిల్ని గ్రీస్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మురుకుల్లాగా వత్తుకోవాలి. ఈ విధంగా గరిటె మీద వత్తుకోవడం వలన మురుకులు వేసేటప్పుడు చాలా ఈజీగా వస్తాయి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా చిల్లుల గరిటె మీద మురుకులను వేసుకుంటే ఆయిల్లో వేస్తున్నప్పుడు ఎక్కడ చెయ్యి అనేది కాలకుండా చాలా ఈజీగా పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ విధంగా చిల్లుల గరిటె మీద మురుకులను వేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న ఈ మురుకులను ఒక్కొక్కటిగా ఆయిల్లోకి యాడ్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వలన రాగిపిండి మురుకులు లోపలి వరకు ఫ్రై అయ్యి చాలా క్రిస్పీగా మంచి టేస్టీగా వస్తాయి. ఈ విధంగా రాగిపిండి మురుకులు మంచి కలర్లోకి ఫ్రై అయిన తర్వాత ఈ రాగిపిండి మురుకులను తీసుకొని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో. ఈ విధంగా ఫ్రై అయిన రాగిపిండి మురుకులను పక్కన పెట్టుకొని ఇదే విధంగా మిగతా పిండిని కూడా వీడియోలో చూపించిన విధంగా మురుకుల్లాగా వత్తుకొని ఒక్కొక్కటిగా ఆయిల్లోకి యాడ్ చేసుకొని మంచి కలర్లోకి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ అయిపోయే రాగిపిండి మురుకులు రెడీ. మీరు కూడా ఈ రాగిపిండి మురుకులను ఇదే విధంగా ఒక్కసారి తయారు చేసి చూడండి,
ఎప్పుడు చేసే మురుకులకు బదులుగా ఈ విధంగా రాగి పిండితో మురుకులను ఒక్కసారి తయారు చేసి చూడండి. చాలా టేస్టీగా, అదేవిధంగా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఈ రాగి పిండి మురుకులను మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చినాయో కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అమ్మమ్మ చేతి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.